శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము క్లుప్తంగా కుజుడికి సంబంధించిన రాశి పరివర్తన రాబోయే రోజుల్లో జరగబోతుంది. దానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన వివరాలు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. 11th మే 2026 లోపల అంటే ఆ రోజు కుజుడు, గ్రహాలకి సేనాధిపతి కుజుడు మీనరాశి జలతత్వ రాశిని వదిలేసి అగ్నితత్వ రాశి మూల త్రికోణ రాశి స్వరాశి లోపల మేషరాశి లోపల వెళ్ళబోతున్నాడు. ఈ కుజుడు మేషరాశిలో కనుక చూసుకున్నట్లయితే 20 జూన్ వరకు ఉండబోతున్నాడు. 20 జూన్ వరకు కుజుడు మేషరాశిలోనే ఉండబోతున్నాడు. పైగా నక్షత్రాలు కనుక చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, అలాగే కృత్తిక నక్షత్రం వరకు ఉండబోతున్నాడు. ఈ నక్షత్రాల్లో కూడా కనుక మీరు గమనించినట్లయితే అశ్విని నక్షత్రం కేతు నక్షత్రంలో ఉండబోతున్నాడు. భరణి నక్షత్రం శుక్రుడు నక్షత్రంలో ఉండబోతున్నాడు. దాంతో పాటు సూర్య నక్షత్రంలో కూడా ఉండబోతున్నాడు ఇక్కడ కుజుడు. ఇక్కడ ముందు నుంచల్నే ఇక్కడ మేషరాశిలో కనుక మీరు చూసుకున్నట్లయితే ముందు నుంచల్ని మేషరాశి లోపల సూర్యుడు ఉన్నాడు. ఇక్కడ రెండు అగ్నితత్వ గ్రహాలు మేషరాశిలో ఉండడం వల్ల విశేషంగా 3 రాశులకు దీని ప్రభావం ఎక్కువగా ఉంటది. ఒకటి మేషరాశి, సింహరాశి, అలాగే ధనుసు రాశి. కానీ ప్రతి ఒక్క రాశికి దాని ఫలితాలు వేరే వేరేలా ఉంటుంటాయి. ఎందుకంటే నార్మల్గా కనుక చూసుకున్నట్లయితే ఈ కుజుడు రాశి పరివర్తన అయిన తర్వాత మేషరాశిలో ఉండడం వల్ల మీన రాశి ఏదైతే ఉందో ప్రస్తుతానికి పాపకరతరి యోగం లోపల ఉంది మీన రాశి. ఈ మీన రాశి జాతకులు ఎవరైనా కావచ్చు, మీ జాతకం లోపల మీన రాశి లేక ఏ భావంలో వచ్చినా కూడా ఆ భావం ప్రస్తుతానికి పాపకర్తరి యోగంలో ఉండడం వల్ల విశేషంగా ఆ భావానికి సంబంధించిన మీరు ఎంత ప్రయత్నాలు చేసినా కూడా ఆ భావానికి సంబంధించిన శుభ ఫలితాలు మీరు పొందడానికి కొద్దిగా టైం అయితే మీకు పట్టుద్ది. ఇక లగ్నమే మీన రాశి ఎవరైతే ఉందో వాళ్ళకి దీని ప్రభావం కనుక చూసుకున్నట్లయితే వ్యక్తిత్వం లోపల ఎంత మార్పులు చేసుకోవాలన్నా కూడా మనసు అంత ఈజీగా ఒప్పుకోదు. కోపం, ఆవేశం, అలాగే ఆందోళన చాలా ఎక్కువగా పెరుగుతుంటది. ఇప్పుడు కుజుడికి సంబంధించిన ఒక 2 minutes క్లుప్తంగా చెప్తాను. కుజుడు అంటే ఎవరు చూడండి. మనము ఇప్పుడు మాట్లాడుతున్నాము, మనం తిరుగుతున్నాము, మనం అన్ని చేయగలుగుతున్నామంటే దాని వెనకాల ఒక శక్తి పనిచేస్తుంది. ఒక శక్తి, ఆ శక్తే కుజుడు. మీరు ఒక వెయిట్ ఎత్తుతున్నారంటే అది కూడా కుజుడే. మీరు మాట్లాడుతున్నారంటే కూడా కుజుడే. మీరు ఏది కూడా చేస్తున్నారంటే ఓన్లీ ఫర్ కుజుడు. అందుకే కుజుడు ధైర్యకారకుడు అవుతాడు. ధైర్యకారకుడు, అలాగే సాహసకారకుడు, అలాగే బలకారకుడు, ఎనర్జీ కారకుడు కూడా కుజుడు అవుతాడు. ఇంతకీ ఈ ఎనర్జీ, ఈ ధైర్యం, ఈ సాహసం, ఈ బలం 2 types ఉంటాయి. టైప్ 1 మనం దాన్ని మంచి కోసం వాడుకుంటాము. టైప్ 2 దాన్ని చెడు కూడా వాడుకోగలుగుతారు. దీని ప్రభావం వేరే వేరేలా ఉంటుంది. దీని సకారాత్మక పరిణామాలు ఉంటాయి, అలాగే నకారాత్మక పరిణామాలు కూడా ఉంటాయి. ప్రతి ఒక్క వ్యక్తికి పాజిటివ్ వచ్చుద్దని చెప్పలేము, నెగటివ్ వచ్చుద్దని చెప్పలేము. సో మిశ్రిత ఫలితాలు తప్పకుండా ప్రతి ఒక్క వ్యక్తి జీవితం లోపల ఉంటాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే మేషరాశి లోపల కుజుడు రావడం వల్ల గోచరంలో చూసుకున్నట్లయితే సింహరాశిలో కేతు ఉన్నాడు. ఈ కేతు ప్రెజెంట్ నడుస్తున్న కుజుడికి ట్రిగర్ చేయడం వల్ల రాబోయే రోజుల్లో ఆయుర్వేదానికి సంబంధించిన విషయాల లోపల గ్రోత్ చాలా ఎక్కువ పెరగబోతుంది. ఆయుర్వేదం రాబోయే రోజుల్లో పబ్లిక్ లోపల ఎక్కువ ఫేవరెట్ అయితే కాబోతుంది. యాజ్ వెల్ యాజ్ దానితో పాటు ఎవరైతే మన మిలిటరీ, ఆర్మీ కావచ్చు, పోలీస్ కావచ్చు, ఎవరైతే స్పోర్ట్స్ లోపల ఉన్నారో వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం లోపల సడన్లీ కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు మీరు నకారాత్మకంగా చెప్పలేకపోయినా సకారాత్మకంగా చెప్పగలుగుతారు. రాజకీయ క్షేత్రాల్లో రాబోయే రోజుల్లో సడన్లీ కొన్ని పరివర్తనలు కూడా జరుగుతాయి. ఏవైతే మనం అనుకున్నామో దాని విరుద్ధంగా రాజకీయ క్షేత్రాల లోపల రాబోయే రోజుల్లో జరిగే అవకాశం ప్రబలంగా కనపడుతున్నాయి. ఇక జాతకంలో గనక మేషరాశిలో గనక క్రూర గ్రహాలు గనక ఉన్నట్లయితే, ఎందుకంటే గమనించుకోండి, ఈ మేషరాశి ఏదైతే ఉందో అగ్నితత్వ రాశి ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ కుజుడు అగ్నితత్వ రాశిలో వచ్చిన తర్వాత ఆ భావం ఇంకా పవర్ఫుల్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నేటల్ చార్ట్ లో కనుక ఏదైనా ప్లానెట్ ఉన్నట్లయితే విశేషంగా మీరు శుక్రుడు అనుకోండి, సాటర్న్ అనుకోండి, ఆ సాటర్న్ శుక్రుడు ఏ భావాధిపతి ఉన్నదో ఆ భావానికి సంబంధించి కొద్దిగా హెల్త్ కి సంబంధించి ప్రాబ్లం కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. బికాజ్ దశ కూడా దీనికి చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ఉంటుంది. దశ కనుక మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నా తెలుసుకోండి. ఒక వ్యక్తికి కుజుడు పరిణామాలు సర్జరీ కూడా చేయగలుగుతారు. సర్జరీ, అలాగే విశేషంగా కొన్ని బాడీ లోపల ఏవైతే మార్పులు చేసే ఉంటాయో అవి కూడా జరుగుతుంటుంటాయి. సో చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే కుజుడు ఇప్పుడు మూల త్రికోణ రాశి స్వరాశిలో రావడం వల్ల
ప్రతి ఒక్క వ్యక్తి జీవితం లోపల దీని పరిణామాలు అయితే చాలా భిన్నత్వం లోపల మనం రాబోయే రోజులు చూడగలుగుతాము. సకారాత్మక కూడా ఉంటాయి. రాశి లగ్న అనుసారంగా అయితే మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మన ఛానల్ని ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ జాతకానికి సంబంధించిన ఏవైనా విషయాలు తెలుసుకోవాలనుకున్నట్లయితే www.astrosomsundar.com ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు చూడడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ప్రతి ఒక్క రాశికి ఈ కుజుడు రాశి పరివర్తన తర్వాత ఈ ప్రకారంగా ఉండబోతుంది క్లుప్తంగా తెలుసుకుందాం. ధనుసు రాశి కాలచక్రంలో 9వ రాశి. ఇక్కడ ఈ ధనుసు రాశి వారికి కుజుడు చాలా చాలా ఇంపార్టెంట్. 12th లార్డ్ అలాగే 5th లార్డ్ అయి ఉండి రాబోయే రోజుల్లో 5th లార్డ్ 5th హౌస్ లోపల ఉండబోతున్నాడు. నేను చాలాసార్లు చెప్తుంటా, ఈ పంచమ స్థానంలో కనుక క్రూర గ్రహాలు కనుక విశేషంగా వచ్చినప్పుడు గోచరంలో కావచ్చు, నేటల్ హోరోస్కోప్లో కావచ్చు, అవుతుంది ఏంటో తెలుసుకోండి. బుద్ధి ఏదైతే ఉందో బుద్ధికి ఆవేశం తోడవుతుంది. బుద్ధికి ఆవేశం తోడవుతుంది. నిజమైన తెలివైన వ్యక్తి చాలా జాగ్రత్తగా చూసుకొని ఆలోచించి మాట్లాడతారు, చూసుకొని ముళ్ళు తీస్తుంటారు. తెలివి అంతా ఉంది కానీ తోడుగా ఆవేశం ఉంది. తెలివి పని చేయదు అక్కడ, తెలివి అక్కడ పని చేయదు. ఎందుకు ఈ మాట చెప్తుంది తెలుసుకోండి. మెర్క్యూరీ అలాగే మార్స్కి సంబంధించిన ఎనిమిటీ ఇక్కడనే కనపడుతుంది మనకు. బుధుడికి అలాగే కుజుడికి శత్రుత్వం. ఎందుకంటే బుధుడు బుద్ధిని ఉపయోగించుతాడు, కుజుడు తొందరపాటు చేస్తుంటాడు. ఈ తొందరపాటు వల్ల బుద్ధి సరిగా పని చేయదు. మీరు ఎప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మీరు చాలా ఆవేశంలో ఉన్నప్పుడు మీ బుద్ధి పని చేయదు. మీరు శాంతంగా ఏకాంతంగా ఉండడం మీ బుద్ధి చాలా బాగా పనిచేస్తుంది. ఆవేశానికి అలాగే తెలివితేటలకు అక్కడనే డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంది. రాబోయే రోజుల్లో ధనుసు రాశి వారు నియంత్రించుకోవాల్సిన 3 విషయాలు చాలా ముఖ్యమైన పాయింట్ ఉండబోతుంది. కోపం పట్ల, ఆవేశం పట్ల నియంత్రణ తప్పకుండా మీ దగ్గర ఉండాల్సిందే. ఇది కనుక లేకపోతే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. రెండోది, రాబోయే రోజుల్లో నది స్నానం చేయాలనుకుంటే తప్పకుండా చేయండి. జాగ్రత్తగా చూసుకొని చేయండి. అధిక మాసం రాబోతుంది. ఈ సమయకాలం లోపల తప్పకుండా తీర్థక్షేత్రాలు కొన్ని ట్రావెలింగ్స్ అయితే రాబోయే రోజుల్లో ధనుసు రాశి వరకు అవుతాయి. ఎందుకంటే 9th హౌస్ లోపల ప్రెజెంట్ చూసుకున్నట్లయితే గోచరం కేతు నడుస్తుంది. 5th హౌస్ లోపల కుజుడు ఉంది. ఎందుకంటే 12th 5th హౌస్ నుండి కొద్దిగా ఎనర్జీ గెయిన్ చేస్తాడు. కానీ నది స్నానం లోపల తీర్థక్షేత్రాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ చోటు మరీ జాగ్రత్తగా ఉండండి. చాలా ఎక్కువ రష్ కనుక ఉన్నట్లయితే వెళ్ళకండి, లేకపోతే ప్రాబ్లమ్స్ అవుతాయి. ఎందుకంటే మార్స్ ఇస్ ఆల్సో ఫిజికల్. కొద్దిగా బాడీకి దెబ్బ తగిలే అవకాశం కూడా ఉంటుంది. కొద్దిగా అన్నెసెసరీ బాడీ హీట్ పెరుగుతుంది. ఈ హీట్ పెరగడం వల్ల అంటే మీరు దేవుడి దగ్గర తీర్థక్షేత్రాల దగ్గర భక్తి భావన కోసం వెళ్ళినా కూడా అక్కడ వాతావరణం మొత్తం కొద్దిగా ఘాటుగా ఉంటుంది. అంటే అంత సరిగ్గా మీరు అనుకున్నట్టయితే ఉండదు. మూడో విషయం ఏంటంటే ఈ సమయ కాలం లోపల కొద్దిగా ఎవరికి ఆలోచించకుండా మాట ఇవ్వకండి. ఎవరికి ఆలోచించకుండా అస్సలు మాట ఇవ్వకండి. ఈ 3 విషయాలు రాబోయే రోజుల్లో ధనుసు రాశి వారు నియంత్రించుకోవాల్సిన విషయాలు ఉండబోతున్నాయి. ఇక్కడ కుజుడు కనుక చూసుకున్నట్లయితే 5th లార్డ్ ఇవ్వండి బాగుంది. ఇది ఎవరికి బాగుంది? మీ సంతానానికి బాగుంది. ధనుసు లగ్నం కావచ్చు, ధనుసు రాశి వారు కావచ్చు, మీ సంతాన జీవితం లోపల వాళ్ళ కెరియర్ లోపల గ్రోత్ అవుతుంది. వాళ్ళ రాజకీయ క్షేత్రాల్లో ఉన్నట్లయితే బాగుంటుంది. కానీ మీకు ఇది హెల్త్ పరంగా బాగుండదు. రోడ్డు పైన వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జాగ్రత్తగా, రోడ్డు పైన వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జాగ్రత్తగా, చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. కొద్దిగా బాడీ మీద చిన్న చిన్న ఘాటులు పడే అవకాశాలు రాబోయే రోజుల్లో ఉండబోతున్నాయి. కుజుడిది 4th ఆస్పెక్ట్ అష్టమ స్థానం పైన ఉండడం వల్ల సర్జరీ అలాగే ఇంజురీ అయ్యే అవకాశాలు రాబోయే రోజుల్లో ఉన్నాయి. బీపీ కనుక మీకు ఉన్నట్లయితే, విశేషంగా మీకు బ్లడ్ ప్రెషర్ కనుక మీ పేషెంట్ ఉన్నట్లయితే కేర్ఫుల్గా ఉండండి. అంటే కొద్దిగా మెడిటేషన్ ఎక్కువ చేయడానికి ప్రయత్నించండి. దాంతోపాటు కొద్దిగా శారీరకంగా యోగా చేయండి. ఇది మీకు హెల్ప్ చేస్తుంది. కుజుడిది 7th ఆస్పెక్ట్ 11th హౌస్ పైన ఉండబోతుంది. కుజుడిది 7th ఆస్పెక్ట్ 11th హౌస్ పైన ఉండబోతుంది. మీకు రావాల్సింది ఏదైనా డబ్బు ఉన్నట్లయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు రావాల్సింది ఏదైనా డబ్బు ఉన్నట్లయితే అక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సామాజిక పరంగా మీరు కొద్దిగా రాబోయే రోజుల్లో ఎక్కువగా యాక్టివేట్ కాబోతున్నారు. చుట్టాల పరంగా కూడా రాబోయే రోజుల్లో ఇక్కడ ధనుసు రాశి వారు కొద్దిగా ఎక్కువగా యాక్టివేట్ కాబోతున్నారు. ఇంతకేంటంటే మీ ప్యాచ్ ఏదైతే ఉందో గుడ్ ఏదైతే మీరు పేరు సంపాదించి పెట్టుకున్నారో దాన్ని అలాగే ఉండాలంటే మీరు తక్కువ మాట్లాడితేనే అది అలాగే ఉంటుంది. లేకపోతే గ్రూప్ లోపల అది ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కుజుడిది 8th ఆస్పెక్ట్ 12th హౌస్ పైన ఉండడం వల్ల
డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్ విశేషంగా చెప్తున్నా. స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ లోపల ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఎవరిదైనా సలహా తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయండి, లేకపోతే అస్సలు చేయకండి. ఎవరికైనా లోన్ ఇచ్చే దానిలో మధ్యలో కూడా మీరు వెళ్ళకండి. మరి ఇదంతా నెగిటివ్ చెప్తున్న, పాజిటివ్ ఏదైనా ఉందా అంటే 100% పాజిటివ్ కూడా ఉంది. 12th లార్డ్, 5th హౌస్ ఉండడం వల్ల మీ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో, మీ 6th సెన్స్ ఏదైతే ఉందో అది బాగుంది. కానీ దాని తొందరపాటు లోపల మీరు రైట్ అని ప్రూవ్ చేయడానికి వెళ్ళకండి, తొందరపాటులో. రెండో విషయం ఏంటంటే, ఏదైనా ప్లాన్ చేస్తున్నట్లయితే తప్పకుండా ప్లాన్ చేయండి. ఈ టైం ప్లానింగ్ కోసం చాలా బాగుండబోతుంది. ఈ టైం కొత్తది ఏదైనా మొదలు పెట్టడానికి చాలా బాగుండబోతుంది. లైక్ దాట్ మీరు అనుకోండి, ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా కావచ్చు, పురాతన పద్ధతి లోపల కొన్ని మార్పులు ఏవైతే దానికి సంబంధించిన చర్చ కావచ్చు, మెడికల్ ఫీల్డ్లో ఉన్న వారికి అయితే చెప్పాల్సిన అవసరం, అల్టిమేట్ బెస్ట్ కాంబినేషన్ రాబోయే రోజుల్లో ఉండబోతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, హెల్త్ ఎవరిదైతే ఉందో ఇది వాళ్ళకి సరిగ్గా ఉండదు. సో మీకు ప్రెజెంట్ మీన రాశి 4th హౌస్లో రావడం వల్ల ఎవరైనా హార్ట్ పేషెంట్స్ ఉన్నట్లయితే తప్పకుండా డాక్టర్ని మీరు సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇది నేను మిమ్మల్ని భయపెట్టట్లేదు, ముందు జాగ్రత్త కొద్దిగా అడ్వైస్ ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తున్నా. యాక్షన్ లోపల రాబోయే రోజుల్లో పెరుగుద్ది. దాంతోపాటు కొద్దిగా చుట్టాలతో పాటు సంబంధాలు పెరుగుతాయి. కానీ వ్యక్తిత్వం మన చేతుల్లో ఉండడం వల్ల మనం దాన్ని ఏ ప్రకారం కాపాడుకోగలుగుతాం, అది కేవలం మన చేతుల్లోనే ఉంటుంది. సో అవేర్నెస్తో ఉండండి, బుద్ధిని ఉపయోగించండి. శక్తి ఉంది, ఆ శక్తిని సరైన చోట ఉపయోగించండి, ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది. ట్రావెలింగ్ రాబోయే రోజులు అవుతాయి, తీర్థక్షేత్రాలు అవుతాయి, కొద్దిగా మంత్ర జపం కావచ్చు, యంత్ర పూజలు కావచ్చు, కుంకుమ అర్చనం కావచ్చు, హవనం కావచ్చు, తీర్థక్షేత్రాలు కావచ్చు, రాబోయే రోజుల్లో కుటుంబంలో అవుతాయి. కానీ అహంకారం పట్ల నియంత్రణ చాలా అవసరము. అహంకారం కనుక చాలా ఎక్కువ పెరిగినట్లయితే ప్రాబ్లం కూడా అవుతుంది. అని యోగా తప్పకుండా చేయండి, మెడిటేషన్ తప్పకుండా చేయండి, అనులోమ్ విలోమ్ అలాగే భస్త్రిక ప్రాణం మీరు తప్పకుండా చేయండి. ఇది మీ కోపం, మీ ఆవేశాన్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుద్ది. పిల్లలు కనుక మీ ఇంట్లో ఎవరైనా ధనుసు రాశి వారు కనుక ఉన్నట్లయితే వాళ్ళని విశేషంగా ఇంట్లో యోగా నేర్పించండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది వాళ్ళకి టైం లోపల. ఒక రెమెడీ చెప్తాను, ఇది కుజుడు మీ కంట్రోల్ పెట్టుకోవడానికి. ప్రతి మంగళవారం మీరు పనుకునే ముందు రాత్రి తల దగ్గర పచ్చి మిరపకాయలు పెట్టుకోండి. ఏవైతే బ్యాడగి గుంటూరు మిరపకాయలు ఉంటాయో అవి పెట్టుకోండి. 8 మిరపకాయలు పెట్టుకోండి. ఆ 8 మిరపకాయలు పెట్టుకున్న తర్వాత అవి తెల్లారి మరుసటి రోజున డస్ట్బిన్లో వేసేయండి. ఇది కుజుడికి సంబంధించి ఏదైనా నెగటివ్ కనుక మీకు ఉన్నట్లయితే దాన్ని తగ్గించడానికి ఉపయోగపడుద్ది. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః.